కరీంనగర్ జిల్లా కేంద్రం సమీప గ్రామంలో పెద్ద పులి సంచారం హడలెత్తిస్తుంది. బహదూర్ ఖాన్ పేట, చామన్పల్లి ప్రాంతాల్లో పెద్ద పులి అడుగులు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు రైతులు. మహారాష్ట్ర తడోబా నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పించారు. పులిజాడ కనుగొనేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రం సమీప గ్రామాల్లో పెద్ద పులి సంచారం హడలెత్తిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, శ్రావణి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఒకవైపు పెద్దపులి, మరోవైపు చిరుతపులి రెండు కూడా బేంబేలెత్తిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. నిన్న మొన్న గోదావరి పరివాహక ప్రాంతంలో కనిపించిన పెద్దపులి గత వారం రోజులుగా కనిపిస్తూ ఉన్నది. వారం రోజులుగా కనిపించిన పెద్దపులి నిన్న అంటే సోమవారం నాడు రాత్రి ఈ ప్రాంతంలో సంచరించినట్టు ఇప్పుడు మనం ప్రస్తుతం బహదూర్ ఖాన్ పేట అంటే కరీంనగర్ రూరల్ మండలం, కరీంనగర్కు కేవలం ఒక 10 కిలోమీటర్ల దూరం, సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ గ్రామంలో పులి సంచారం అనేది ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం విజువల్లో గమనిస్తూ ఉన్నాం. ఆ పులికి సంబంధించిన పాదముద్రలను ట్రేస్ చేయడం కోసం నిన్న ఫారెస్ట్ అధికారులు ఇక్కడికి వచ్చారు. వాటిలో పిఓపి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వేశారు. దీన్ని ఒక ముద్రలాగా తీస్తారు. ఆ పులి అడుగు అచ్చు ఏదైతే ఉంటుందో అచ్చును తీసి ఒక పరీక్షలకైతే పంపుతారు. ప్రాథమిక నిర్ధారణకైతే అధికారులు వచ్చారు. ఇది మగపులి, ఇది ఒక మగపులి, కనీసం 5 సంవత్సరాల వయసున్న మగపులి అని చెప్పేసి అధికారులు చెప్పారు. మనం విజువల్లో గమనించవచ్చు. ఈ 4 వేళ్ళు, ఇది పంజా, అంటే ఇది మొత్తం కంప్లీట్గా ఇది ఈ అడుగులను గుర్తించారు. ఈ అడుగులు మొత్తం దాదాపు 1 కిలోమీటర్ దూరం, ఈ ప్రాంతంలో 1 కిలోమీటర్ దూరంలో ఎక్కడైతే పొలాలు ఉన్నాయో, పొలాలు లేని ప్రాంతంలో అయితే అడుగులు కనబడలేదు. పొలాలు పచ్చిగా అంటే తడిగా ఉన్న ప్రాంతాలు, ఈ బురద పొలం ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా పులి అడుగులు అనేది కనిపించాయి. అయితే తొలుత వీటిని ఏదో జంతువు అని భావించారు. అయితే ఇవి పులి అడుగులు అని చెప్పేసి మా పొలంలో ఉన్నాయని చెప్పేసి రైతులంతా ఒకరికొకరు అనుకొని దీన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులు వచ్చారు. వచ్చిన అధికారులు ఇది ప్రాథమికంగా ఇది పులి అనే గుర్తించారు, పులి అడుగులనే గుర్తించారు. అయితే పులి అడుగులను గుర్తించిన నేపథ్యంలో కరీంనగర్కు కేవలం 10 కిలోమీటర్ల దూరం, ఈ సమీపంలో అడవి కాదు కదా, కనీసం చిట్టడవి కూడా లేదు. చిట్టడవి కూడా లేని ఈ ప్రాంతంలో పులి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఒకవైపు ఫారెస్ట్ అధికారులు తర్జన భర్జన పడుతూ ఉన్నారు. ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది కనుక్కునేందుకు మరో మహారాష్ట్ర నుంచి అంటే మహారాష్ట్ర తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది, అక్కడి నుంచి నిపుణుల బృందాన్ని కూడా రప్పించారు. వాళ్ళు వచ్చారు. ఇది మగపులి అని చెప్పేసి ఒక ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులందరినీ అలర్ట్ చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. నిన్న ఇక్కడ ఏవైతే పొలాల్లో పనులు చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఒకవైపు పాడి గేదెలను కూడా పొలాల వద్ద నుంచి ఇళ్లకు తరలించాలని చెప్పేసి సూచించారు. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఈ పులి అడుగులు మీరు ఎప్పుడు గమనించారు? మేము మొన్న సోమవారం, మంగళవారం గమనించామండి. నిన్న ఫారెస్ట్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేశామండి. వాళ్ళు నిన్న వచ్చి దీన్ని పులిగా నిర్ధారించారండి. అంటే మీరు ఎట్లా చూశారు ఫస్ట్ ఇది పులి అని మీకు ఎట్లా డౌట్ వచ్చింది? అంటే అడుగులు వింతగా ఉన్నాయండి. అడుగులు చూసి వింతగా ఉండట్లే మేము ఫారెస్ట్ వాళ్ళకి ఈ కర్రలు ఎందుకు కొట్టుకున్నారు? భయంతోనండి. నిన్న ఫారెస్ట్ వాళ్ళు ఒక ఒంటిగా వెళ్ళకని చెప్పారండి. గుంపులుగా వెళ్ళమన్నారు. గుంపులు వెళ్ళాక భయంతో ఇటు వస్తున్నామండి. బ్రదర్, మీరు చెప్పండి, ఎప్పుడు చూసారు అసలు పులి అడుగులు అనేది మేము మొన్న సోమవారం చూసాం కానీ మేము పట్టించుకోలేదు. ఏమో మామూలుగా ఏదో వింత జంతువు అనుకున్నాం. కానీ మా ఏరియాలో అందరూ మళ్ళీ మాదనలు ఉన్నాయి అన్నాక ఫారెస్ట్ వాళ్ళకు ఫోటోస్ సెండ్ చేసినాక వాళ్ళు ఎంబడే వచ్చి ఇది పెద్ద పులి ఉంది, ఇక్కడ ఇవి అడుగులు దాని అని చెప్పారు. మీరేమైనా వాటి శబ్దాలు విన్నారా? ఇక్కడ ఎవరైనా విన్న వాళ్ళు ఉన్నారా? మా గ్రామంలో విన్న వాళ్ళు ఉన్నారు శబ్దాలు. అంటే గ్రామానికి అత్యంత సమీపం కదా, కేవలం 200 మీటర్ల దూరంలోనే ఉంది ఇది. ఇక్కడ పులి కనబడడం అనేది మీ సిచ్యువేషన్ ఎట్లా ఉందనేది ఊహించుకోవచ్చు. చాలా భయంగా ఉంది. దాదాపు ఇక్కడ మేము ఈ రాత్రి బాలు కూడా తిరుగుతాం. ఇక్కడ ఎస్ఆర్ఎస్పి కెనాల్ వస్తుంది. నిన్న ఈ పులి తిరిగిందన్న రాత్రి కూడా రైతులందరూ ఇదే ఏరియాలో పడుకున్నారు, ఇక్కడనే కావలెమ్మడి కూడా. కానీ ఇప్పుడు ఆ విషయం తెలిసాక ఈ దరిదాపు ఏరియాలకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇప్పుడు మేము కూడా ఉదయం వచ్చే వాళ్ళమే, ఇప్పుడు లేట్గా వచ్చినా కూడా ఇట్లా ఒక 5-6 కలిసి ఒక కర్ర లాంటిది పట్టుకొని వచ్చినాం. బాపు చెప్పే, నిన్న వచ్చి ఈ జంగ్లాతోళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఏం చెప్పారు అసలు? వాళ్ళు పరీక్ష చేయగానే మా బిడ్డ అయితే నారవీకుతుంది మక్కపేట పూట. ఆ మక్కపేట గాంట్లు ఇచ్చిన సప్పుడు నచ్చింది. ఆ సప్పుడు దూరం ఉరికినాక మేము కూడా పక్కపడిన మంది మేము కూడా అందరం దూరమే వెళ్ళిపోయినాం. ఇక అంటే ఇవి ఊరు పక్కనే కదా, కుక్కలు ఏమైనా మొరుగున సౌండ్లు అవన్నీ? కుక్క మక్కపేట వచ్చింది, సచ్చినాగానే గాండ్రీ నచ్చింది. ఆ కుక్క ఉరికిపోయింది. అది అన్న మక్కపేటలో ఉందని మా అనుమానం. ఓకే, నిన్న మక్కపేరడు ఆ చుట్టూ ఉన్న ఫారెస్ట్ అధికారులు తిరిగినరా? మరి కిలోమీటర్ దూరం దగ్గరికి రాలే, మమ్మల్ని దూరం వెళ్ళగొట్టారు. అందరిని వెళ్ళగొట్టారు. ఏం చెప్పిండ్రు? మీరు ఒకరు రాకూరి, గుంపులు రారి, నైట్ రాకండి, కరెంట్లు పెట్టుకుని పొద్దున్న దాకా రారి, గుంపులు జాగ్రత్తగా ఉండదు అని చెప్పారు వాళ్ళు.
అంటే ఫారెస్ట్ అధికారులు వచ్చారు, ఇక్కడ గుంపులుగా తిరగమని చెప్పారు, ఒంటరిగా రాకండి, బావుల వద్దకు సాయంత్రం పూట ఎట్టి పరిస్థితులలో రావద్దు అని చెప్పారు. అయితే గ్రామస్తుల కథనం మరో విధంగా ఉన్నాయి శ్రావణి, మనం విజువల్లో గమనిస్తూ ఉన్నాం. అది అక్కడ జెండా కనిపిస్తున్న గుట్ట పులిగుట్ట అంటారు. గత 4 దశాబ్దాల క్రితం ఇక్కడ ఒక పులి ఉండేది, అందుకే ఆ గుట్ట పేరు పులిగుట్ట. ఇక్కడ ఉన్న జంతువులను, మేకలను కానీ బర్రెలను కానీ ఇటువంటి వాటిని, ఆవులను ఎత్తుకెళ్ళి అక్కడ తినేది. ఆ ఎముకలను గమనించి ఇక్కడ పులి వచ్చిపోయింది అనేది మేము అనుకునే వాళ్ళం. మా తండ్రుల కాలంలో మేము చూసామని చెప్పేసి గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. అయితే పులిగుట్ట అనే పేరు వినడమే తప్ప పులి పాదముద్రలను చూడలేదు. అయితే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, ఎలా వస్తుంది పులి, ఎందుకు వస్తుంది అంటే పూర్వీకులు అంటే పులి జాడ తెలిసిన ప్రాంతాల నుంచి వస్తుందని చెప్పేసి కొంతమంది అటవీ శాఖ నిపుణులు చెప్తున్నప్పటికీ అయితే ఈ పులి సంచారం అనేది ఈ ప్రాంతంలో ఒక భయాందోళన కలిగిస్తూ ఉన్నది. నిన్న అటు కామారెడ్డి సిరిసిల్ల జిల్లాల మధ్యలో తిరగవచ్చు, ఇటు సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల 3 జిల్లాల మధ్యలో తిరుగుతున్న పులి, ఇక్కడ తిరుగుతున్న పులి ఒకటేనా, లేదనంటే గత వారం రోజులుగా సింగరేణి ఓపెన్ కాస్ట్, మేడిపల్లి ఓపెన్ కాస్ట్, మూసేసిన ఓపెన్ కాస్ట్ ఏదైతుందో ఆ ప్రాంతంలో తిరుగుతున్న పులి ఇది ఒకటేనా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందా, లేదా ఇది వేరే పులి అనే వివరాలు అయితే తెలుసుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే మహారాష్ట్ర తడోబా అభయారణ్యం నుంచి ఒక నిపుణుల బృందం అయితే వచ్చింది. నిపుణుల బృందం వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ అన్ని పరీక్షలు చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన S12 కావచ్చు, S5 కావచ్చు, ఇది ఆడపుల మగపుల అనేది ప్రాథమిక నిర్ధారణ మగపుల అని చెప్పినప్పటికీ దీని వయసు ఎంత, దీని బరువు ఎంత అని చెప్పేందుకైతే ఇక్కడ ఒక పరీక్ష కోసం ఒక పిఓపిని అయితే ముద్ర తయారు చేశారు. దానికి సంబంధించి అధికారులు ఈరోజు సాయంత్రానికి దీన్ని రిపోర్ట్ను అయితే తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా నగరం కరీంనగర్ జిల్లా కేంద్రానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో పులి తిరగడం అనేది ఒక భయాందోళన కలిగించే అంశం అని చెప్పొచ్చు.